ఉపన్యాసంలో ప్రధానమైన అంశాలు ఏంటంటే, ఒకటి, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. ఈ దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలైంది. మరి మీరేమో ఇక్కడ రాజకీయ అంటరానితనం చెప్పి సమావేశం పెట్టారు అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నది. అంటరానితనం అనేటువంటి కులాల మధ్య ఉంటుంది కదా, రాజకీయ అంటరానితనం ఏమిటి అనేటువంటి ఒక చర్చ. వారు అదే చెప్పారు, ఈ దేశంలో ప్రస్తుతం ఉన్న బీసీల జనాభా 75 కోట్లు, కులాల యొక్క సంఖ్య 4800. మరి అసెంబ్లీలకు వెళ్ళిన వాళ్ళు, లోకసభకు వెళ్ళిన వాళ్ళు, ఎన్నికల్లో గెలిచి లేదా పెద్దల సభలకు వెళ్ళినటువంటి వాళ్ళు, మరి క్షేత్రస్థాయిలో చూసినట్లయితే గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్లు అయినటువంటి వాళ్ళు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, వీటన్నింటి లెక్కలు చూస్తే ఇవాళ ఈ 4000 పైసలు ఉన్నటువంటి కులాల్లో వార్డు మెంబర్ కూడా కానటువంటి బీసీ కులాలు ఈ దేశంలో 3800 కులాలు ఉన్నాయి. మరి ఎందుకోసం కనీసం ప్రజా ప్రాతినిధ్యంలోకి బీసీలు వెళ్ళలేకపోతున్నారు? దీనికి కారణం ఏమిటి? ఇది రాజకీయ అంటరానితనం. రాజకీయంగా బీసీలలో ఉన్నటువంటి పెద్ద కులాలు, చిన్న కులాలు అనేటువంటి విభేదాలు తీసుకొచ్చి జనం లేనటువంటి కులాలను వదిలేసి జనం ఉన్నటువంటి కులాలను పట్టుకుంటున్నారు. ఆ జనం ఉన్నటువంటి కులాలను కూడా కొంతవరకు ఎదిగించి వారి ప్రభావం వచ్చిన తర్వాత వాళ్ళ మధ్యలో వదిలేస్తున్నారు. మొత్తం బీసీలకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అన్యాయం జరుగుతూనే ఉన్నది. అందుకోసమే రాజకీయ అంటరానితనంలో బీసీలు మగ్గుతున్నారు. దీన్ని ముక్త కండతో అందరం కూడా ఏకమై దీని మీద పోరాటం చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు నేను మదనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పిఎస్ రావు గారు బీసీలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి పుస్తకాలు రాశారు. రాజ్యాంగాన్ని రావాలనేటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి ఆలోచనలను అక్షరబద్ధం చేసి పుస్తకాలను ఉచితంగా సమాజానికి అందించారు. ఆ మహనీయులైతే మనల్ని ఇంత చైతన్యవంతంగా ముందుకు పోవడానికి వాళ్ళు మనకు స్ఫూర్తినిచ్చారు. ఇవాళ ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే, మీరు 2025లో జనాభా గణన చేపడుతున్నారు కేంద్ర ప్రభుత్వం, అందులో కులగణన చేయండి. మేము ఎంతమందిమో మా లెక్కలు తెచ్చి మా జీవన ప్రమాణాలు పెంచండి. ఆ విధంగానే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ కేంద్ర సదస్సు విజ్ఞప్తి చేస్తున్నది. మీరు 43% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. ఆ రిజర్వేషన్ కూడా కులాల వారిగా వర్గీకరణ చేసి ఇస్తా ఉన్నారు. మీరు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఈ మేధో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ అనేకమైనటువంటి నామినేటెడ్ పదవులు ఉన్నాయి. జనాధిక్యాలైనటువంటి చిన్న చిన్న కులాలు ఉన్నారు. సంచార కులాలు కావచ్చు, విముక్త కులాలు కావచ్చు. ఆ విధంగానే బీసీ, ఏబీసీడీ ఈ గ్రూపులో ఉన్నటువంటి చాలా కులాలకు ఒక సామాన్యమైనటువంటి నామినేటెడ్ పదవులు కూడా రావడం లేదు. ఇది మేము దీన్ని రాజకీయ అంటరానితనం అంటున్నాం. దీన్ని నిరోధించడానికి బీసీల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి ఉంటే మా జనాభా ప్రకారం మాకు వాటా ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఇవాళ ఎందుకు కోరుతున్నాం అంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి కోరుతున్నాం. మీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఏదైతే చెప్పారో అందులో ఉన్నటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చమని చెప్పి ఈ సభ ఏకగ్రీవంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. పెద్దలందరి యొక్క కృషి కారణంగా రాష్ట్రంలో సామాజిక ఆర్థిక పరిస్థితి జరిగింది. సంపూర్ణంగా చేసినామని చెప్తున్నారు. కానీ హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో మా ఇంటికి రాలేదని చెప్పేటటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువది. అందుకోసమే ఈ మేధోవాదుల సభ ఏకగ్రీవంగా రాష్ట్ర ప్రభుత్వానికి వెళుతున్నది. ప్రతి ఇంటికి వెళ్ళి వారి యొక్క లెక్కలు తీయండి. లెక్కలు తీసిన తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇవ్వండి. విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచండి. ఆ విధంగా మీ చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాలని చెప్పి ఈ మేధోవాదుల సభ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా ఇది కేవలం ఆయా కుల సంఘాలను లేదా వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా పనిచేసినటువంటి వాళ్ళు లేదా సాహిత్యవేత్తలు, కళాకారులు
ఆహ్వానించడం జరిగింది. త్వరలోనే జనవరి మొదటి వారంలో చాలా పెద్ద ఎత్తున కూడా మా యొక్క రెండు బీసీ పొలిటికల్ ఫ్రంట్ సామాజిక న్యాయ వేదిక ద్వారా మరొక బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పి పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ఇది కేవలం మేధోమదనం మాత్రమే, ఇది తక్కువ మంది వచ్చాం. ఖచ్చితంగా జనవరి మొదటి వారంలో హైదరాబాద్ నగరంలోనే చాలా పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కార్యాచరణ కూడా సిద్ధం అవుతా ఉంది. బీసీ యొక్క సిద్ధాంత భావజాలం ఎలాంటిదంటే బీసీలు రాజ్యాధికారాన్ని కైవసం చేసుకునేటటువంటి దిశగా ప్రతి కులాన్ని యూనిట్ గా తీసుకొని వారి యొక్క అభివృద్ధి లక్ష్యంగా ఒక సమగ్రమైనటువంటి ఆలోచనతో ముందుకు పోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది రాజకీయాలతో ఇతర రాజకీయ పార్టీల ఇన్ఫ్లుయెన్స్ ప్రభావంతో చేస్తున్నటువంటి కాదు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు జీవితాలను త్యాగం చేసి వారి జాతుల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు. అందుకోసమే ఇవాళ దేశమంతా బీసీలు రాజకీయ పార్టీ పెట్టుకొని వాళ్ళక్కడ రాజ్యాధికారులు వెళ్తా ఉంటే ఇంత చైతన్యవంతమైన రాష్ట్రంలో బీసీలు ఒక రాజకీయ పార్టీ పెట్టుకోవడం సాధ్యం కాదా? అందుకోసం ఎందుకు అసాధ్యమైనటువంటి విషయంలో కూడా చర్చ చేసి అందరు పెద్దల యొక్క ఆనందంతో రానున్నటువంటి రోజుల్లో ఒక రాజ్యాధికార సాధన దిశగా ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ పార్టీ దిశగా కూడా నిర్మాణం చేయాలని చెప్పి ఈ వేదభావ సభలో పూర్తి స్థాయిలో మేము నిర్ణయాలు తీసుకోబోతున్నాం. కాబట్టి మనం అర్థం చేసుకోండి, కేవలం హామీలు ఇచ్చేసి అధికారంలోకి రాగానే హామీలను మర్చిపోతే ఈ బీసీలతో ఏం కాదనుకునేటువంటి వాళ్ళకు తగిన మూల్యం చెల్లించడానికి కూడా బీసీలు సంఘటితం అవుతున్నారు. అందుకోసమే మనం చేస్తా ఉన్నా ముందు ఎజెండా తయారు చేయబోతా ఉన్నాం. పెద్దలు పిల్లలు విశ్వేశ్వరరావు గారు, బిఎస్ రాములు గారు, ఆల్రెడీ ఆచార్య మురళీమోహన్ గారు, సమ్మయ్య గారు, పెద్దలందరూ కూడా చాలా మంది నారాయణ గారు, మా రాజ్కుమార్ గారు, ఇంకా ఎంతో మంది మా రామయ్య, చాలా మంది పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ఇవాళ మా అందరూ కూడా ఒకటే మాట మేము ముందు ఎజెండా తయారు చేసుకుంటాం. ఆ ఎజెండా తర్వాత జెండా తయారు చేస్తాం. ఆ జెండా తర్వాత మా రాజకీయ వేదికను తయారు చేసుకొని ముందుకు పోతాం. ఇంకెంతకాలం వారు ఇంతకుముందు చెప్పినారు, ఇంకా ఎంతకాలం దేహి అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి వారు చాలా స్పష్టంగా వారి కీలకోపన్యాసంలో చెప్పడం జరిగింది. అందుకోసమే ఇక దేహి అనేది లేదు, మా ఓట్లను మేమే చేసుకుంటాం, మా రాజ్యాధికారాన్ని మేమే ఏర్పడేటువంటి దిశగా ఇవాళ ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మనం చేస్తూ చాలా మంది పెద్దలు వచ్చారు. దయతో ఉపన్యాసం కాకుండా ఏం చేస్తే బాగుంటుంది, రాజకీయ వేదిక ఎట్లా పెడదాం, గ్రామాలలో ఏం సమస్యలు ఉన్నాయి, మన వాళ్ళు చిన్న చిన్న కులాలలో ఉన్నటువంటి వాళ్ళు మన వాళ్ళు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు, రేపు స్థానిక సంస్థలు రాబోతున్నాయి, ఆ స్థానిక సంస్థలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాం. ఒకటే అన్నాం, పెద్దలందరూ కూడా మాట్లాడినప్పుడు ఏమన్నారంటే ముందు ప్రతి చోట కూడా వార్డు మెంబర్ నుండి ఎంపీటీసీ, జడ్పీటీసీ ప్రతి ఒక్కరు కూడా నిలబడదాం. రిజర్వ్ స్థానాల్లో అయితే బీసీలు నిలబడదాం, రిజర్వేషన్ అయినటువంటి జనరల్ స్థానాలు కూడా మన వాళ్ళని నిలబెట్టి ఎక్కడికక్కడ జనాధిక్యం ఉన్నటువంటి వాళ్ళ పోటీ చేయాలి. ఆ విధంగా ఒక బీసీ అభ్యర్థి నిలబడినప్పుడు ఆ బీసీని గెలిపించేటటువంటి విధానంగా స్థానిక సంస్థల నుండే బీసీలంతా ఏకపడుతున్నటువంటి దిశగా మనం పోరాటం చేయడానికి ముందుకు పోవాలని చెప్పి అందరూ కూడా మనం చేస్తూ పెద్దలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ అనేకమైనటువంటి పుస్తకాలు మన మండల కమిషన్, మురళీధర కమిషన్, అనంతరామ కమిషన్, భోజనరెడ్డి కమిషన్, కుమారస్వామి పిల్లై కమిషన్, జనార్దన కమిషన్, సత్యనారాయణ కమిషన్ అని చాలా కమిషన్లు ఉన్నా కానీ ఆ కమిషన్లన్నింటినీ కూడా మేము తొలి పీసీ కమిషన్ లో ఉన్నప్పుడు చంద్ర గారి, రాములు గారి నాయకత్వంలో వాటన్నింటినీ కూడా తెలుగులో తీసుకొచ్చాం. ఆ పుస్తకాలను కూడా త్వరలోనే మన యొక్క విజ్ఞానం కొరకు అందజేయడం జరుగుతుంది. వారు మన ఆచార్య మురళీమోహన్ గారు కూడా పుస్తకాలు తీసుకొచ్చారు, దాన్ని కూడా ఇప్పుడు ఇస్తాం. ఆ విధంగానే వారి జీవన ప్రయాణం గురించి రాములు గారు ఒక పుస్తకాలు తీసుకొచ్చారు, దాన్ని ఇస్తాం. బాగా చదవాలి, మనం సాధికారికంగా మాట్లాడడం నేర్చుకోవాలి. బీసీలు అంటే వెంటబడిన వర్గాలు కాదు, బీసీలు అంటే బ్రిలియంట్ వర్గాలు, బీసీలు అంటే మేధావులు, బీసీలు అంటే సమాజంలో ఉత్పత్తి చేసేటటువంటి వాళ్ళు, బీసీలు అంటే ఈ సమాజ గమనాన్ని నిర్దేశించేటటువంటి శక్తులైనటువంటి విధంగా మనం ఖచ్చితంగా మన యొక్క శక్తిని ప్రదర్శించాల్సినటువంటి సమయం ఆసనమైంది. ఇంకా ఏ రాజకీయ పార్టీ మీద మనం డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆలోచించండి. ఒక్క అడుగు పోవాలంటే కూడా 1000 మైళ్ళు పోవాలంటే కూడా ఒక్క అడుగు ఆరంభం కావాలి. ఇవాళ ఆ అడుగు పడ్డది. రోజు రోజు మనం అందరం కూడా ఏకమైనాం, మన సమస్యలను చర్చించుకుందాం, ఆ సమస్యలను ఎజెండాలు పెట్టుకుందాం. ఆ ఎజెండాలో ఉన్నటువంటి సమస్యలను ఎట్లా పరిష్కారం చేయాలో ఒక ఉత్తమ కార్యాచరణను ఏర్పాటు చేసుకొని గ్రామాన్ని కూడా మన వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరూ కూడా సమయంగా మనం చేస్తూ బిఎస్ రాము గారు